బీఆర్ఎస్ బీజేపీ మధ్య లోపాయికారి ఒప్పందం కుదిరిందని అందుకే కాంగ్రెస్ ఓటమి పాలైందని ఆరోపించారు సికింద్రాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్మెల్యే దానం నాగేందర్. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. బీఆర్ఎస్ బీజేపీ కలిసి పనిచేస్తున్నాయని తెలిసే తాను బీఆర్ఎస్ ను వీడినట్లు చెప్పారు. తన ఆరోపణలు వాస్తవం చేస్తూ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు బీజేపీ కోసం పనిచేశారని ఆరోపించారు. సికింద్రాబాద్ లో నైతిక విజయం తనదేనన్నారు. అభివృద్ది ఆకాంక్షించే ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ లోకి రావాలని పిలుపునిచ్చారు. ఉన్నటువంటి సికింద్రాబాద్ మరి 2 జిల్లాలకు సంబంధించినటువంటి అధ్యక్షులు డాక్టర్ రోహిన్ రెడ్డి గారికి, అదేవిధంగా అనిల్ కుమార్ యాదవ్ గారికి, మరి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసినటువంటి మొహమ్మద్ అజరుద్దీన్ గారు జుబ్లీస్ నుండి, ఫెరోజ్ ఖాన్ గారు నాంపల్లి నుండి, అదేవిధంగా అంబర్పేట నుంచి రోహిన్ రెడ్డి గారు, మషీరాబాద్ నుంచి అంజన్ కుమార్ యాదవ్ గారు, సికింద్రాబాద్ నుంచి ఆడం సంతోష్ గారు, సనత్ నగర్ నుంచి డాక్టర్ నీలిమా గారు, ఖైరతాబాద్ నుంచి విజయారెడ్డి గారు, వీళ్ళందరూ కూడా పెద్ద సంఖ్యలో మరి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో వాళ్ళ వంతు వాళ్ళు కృషి చేశారు. వారికి మీడియా ద్వారా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా వారి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ అభిమానులు, మరి పనిచేసినటువంటి వారందరికీ ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాకు అవకాశం ఇచ్చారు. సికింద్రాబాద్ పార్లమెంట్ లో పోటీ చేసి మరి నేనైతే గెలుస్తానని ఒక విశ్వాసం, నమ్మకం ఉండే. కానీ దురదృష్టవశాత్తు వచ్చినటువంటి ఓటింగ్ ఒక సరళి చూస్తే మరి అన్ని రకాలుగా మా పక్షాన్నే ఉండే. కానీ చివరిగా చూస్తే మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులు పూర్తిగా మరి వారికి ఉన్నటువంటి అవకాశాన్ని కూడా జారవిడుచుకొని బీజేపీ పార్టీకి సరెండర్ అవుతున్నారని చెప్పి నేను చాలా ముందుగానే చెప్పాను. నేను ఎందుకు చెప్పానంటే కేటీఆర్ గారు బీజేపీతో లోపాయకంగా పొత్తు పెట్టుకొని మరి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా వారిని